గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. భారత్కు ఉగ్రవాద ముప్పు పొంచి ఉంది. వాస్తవానికి భారత్కు 365 రోజులు కూడా టెర్రర్ థ్రెట్ ఉంటూనే ఉంటుంది. అయితే ఈరోజు పర్టికులర్గా మనం ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ఫర్హతుల్లా గోరీ అనేటువంటి ఒక టెర్రరిస్ట్, ఉగ్రవాది, భారత డిజగ్నేటెడ్ టెర్రరిస్టు. అతను నిఘా వర్గాల రేడార్లో గత కొన్ని ఏళ్లుగా ఉన్నాడు. 2002లో అక్షర్ధామ్లో జరిగినటువంటి ఆలయం మీద అప్పుడు దాడి జరిగింది. అప్పుడు ఒక 30 మంది చనిపోయారు. తర్వాత 2005లో హైదరాబాద్ యొక్క టాస్క్ ఫోర్స్ కార్యాలయం మీద జరిగినటువంటి దాడిలో కూడా ఇతను కీలక పాత్ర పోషించాడు అనేటువంటిది ఆరోపణలు ఉన్నాయి. అలాగే బెంగళూరు రామేశ్వరం కేఫ్లో కూడా పేలుళ్ల సూత్రధారి కూడా ఈ ఫర్హతుల్లా గోరీనే అంటూ చాలా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్లో ఇతను ఉంటున్నాడు. పాకిస్తాన్ కేంద్రంగా ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచిస్తున్నాడు అనేటువంటిది ఒక సమాచారం. ఇతడు ఫర్హతుల్లా గోరీ తాజాగా ఒక వీడియోను రిలీజ్ చేయడము, అతని అనుచరులకు లేకపోతే భారత్లో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేయడానికి భారత్లో రైళ్లను టార్గెట్ చేస్తూ రైళ్లను అంటే పట్టాలు తప్పించడం కానీ, లేకపోతే రైళ్ల మీద అటాక్ చేయడం కానీ, జనసమర్థం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో దాడులు చేయండి అని, ఈ విధంగా స్లీపర్ సెల్స్ని లేకపోతే వాళ్ళ అనుచరుల్ని ప్రేరేపిస్తూ, అలాగే అవసరమైతే హిందూ నాయకులపైన సూసైడ్ అటాక్స్ కూడా చేయండి అంటూ భారత్లో అల్లర్లు, అన్రెస్ట్, అశాంతి క్రియేట్ చేయండి అంటూ అతను పంపించినటువంటి ఒక వీడియో మెసేజ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. దీంతో ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. యాంటీ టెర్రర్ స్క్వాడ్లు కూడా అప్రమత్తమయ్యాయి. ఎక్కడా ఒక్క ఛాన్స్ కూడా తీసుకోకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మ్యాక్సిమం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ దాడులు ప్రణాళికల వెనక వాళ్ళ లక్ష్యం ఏంటి? భారత్ను ఆర్థికంగా దెబ్బతీయడమా, ఎకానమీని దెబ్బతీయడమా, లేకపోతే ప్రధాని మోదీ ఇమేజ్ను దెబ్బతీయడమా, ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఉగ్రవాద సంస్థలు? ముఖ్యంగా ఎప్పుడూ థ్రెట్ భారత్కి ఉంటున్నా కూడా పర్టికులర్గా ఈ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దాడుల ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది? వాళ్ళ లక్ష్యం ఏంటి? ఎంతవరకు ఈ దాడులను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం సంసిద్ధంగా ఉందా? లెట్స్ డిస్కస్ ఇన్ టుడేస్ ప్రైమ్ టైమ్ డిబేట్. నాతో పాటు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు రాజేష్ కుమార్ గారు, అలాగే మరొక రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నారు. మురళీ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఇంట్రోలో చెప్పుకున్నట్టుగా భారత్ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. మనకి చుట్టూ శత్రువులే ఉన్నారు. అటు పాకిస్తాన్ అనివ్వండి, చైనా కానివ్వండి, ఇక కనబడిన శత్రువులు చాలామంది ఉన్నారు. సో ఈ ఫర్హతుల్లా గోరీ యొక్క వీడియో మెసేజ్ మీరు కూడా చూసే ఉంటారు. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? ఎలా చూస్తారు? ఒక ప్రయత్నం ఏంటంటే భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక ప్రయత్నం లాగా కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 10 years లో ఇలాంటి సంఘటనలు ఏదైతే వరుస బాంబులు నెలకు 1, 2, అర అలాంటి బాంబులు సంఘటనలు అనేవి ఈ దేశం అలవాటు పడ్డది గతంలో. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ పీరియడ్ లో, అంతకు ముందు కానీ బాంబే దాడులు కానీ, రెండోసారి బాంబే దాడులు కానీ, లేకపోతే అలా దేశం అంతా కూడా ప్రముఖమైన స్థలాల్లో, తీర్థ స్థలాల్లో, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్ లో, గోకుల్ చాట్ లో, లేకపోతే షిర్ది బాబా టెంపుల్ హైదరాబాద్ లాంటి ప్లేస్ లో, ఇట్లా దేశం అంతా కూడా, వారణాసిలో మనం మర్చిపోలేము ఇప్పటికి కూడా ట్రైన్స్ పైన, ముఖ్యంగా బాంబేలో 100 మంది చనిపోవడం, ఇలాంటివన్నీ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏ వార్నింగ్ లేకుండా చేసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడేమో చేసే ప్రయత్నం చేయడం లేదు. వాళ్ళు ఏ ప్రయత్నం చేయకుండా నోరు మూసుకుని ఉన్నారని నేను అనుకోవడం లేదు. ఇంటెలిజెన్స్ వాటిని నిర్వీర్యం చేయడం కారణంగానే ఈ 10 years లో అలాంటి సంఘటనలు మనకు ఎక్కడ కూడా కనపడలేదు. కనుక ఇప్పుడు ఏంటంటే చేయలేకపోతున్నారు. కనీసం ఒక వార్నింగ్ లాంటిది ఇద్దాము ఓపెన్ గా, అలాంటి భయభ్రాంతులకు గురి చేద్దాం ప్రజలను అనేటువంటి తమ ప్రెజెన్స్ ను ఒకసారి చూపిద్దామనేటువంటి ఒక ప్రయత్నం ఏదో జరుగుతుంది. డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఇది జరుగుతుంది. ఇది కూడా ఒక కుట్ర కావచ్చు. పబ్లిక్ గా అటువంటి ఒక మెసేజ్ పంపించి ఇంకెక్కడో డిస్టర్బ్ చేయాలనేటువంటి ఒక వాళ్ళ స్ట్రాటజీలో, ఒక వ్యూహంలో భాగంగా నేను చూస్తున్నాను దీన్ని.
అంటే అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? అలా అట్లా అట్లా అనుకోవడానికి వీల్లేదు. కానీ మన ఏజెన్సీస్ సీరియస్ గా తీసుకుంటే ఆల్రెడీ జాబ్ లో ఉన్నారు మన ఏజెన్సీ అన్ని కూడా. కాకపోతే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, దీన్ని రాజకీయంగా ప్రతిపక్షాలు ఎట్లా ఉపయోగిస్తాయి. నేనైతే ఇప్పుడు ప్రతిపక్షాల యొక్క స్పందన చూడాలని నాకు చాలా కోరికగా ఉంది. ఎలా స్పందిస్తారు, దీన్ని పాజిటివ్ గా ఒక దేశంగా నిలబడతారా లేదా అనేది ఏదన్నా టెస్టింగ్ ఏదన్నా జరుగుతుందేమో, లిట్మస్ టెస్ట్ ఏదో జరుగుతా ఉంది అని నాకు అనిపిస్తుంది. ఇది ప్రతిపక్షాలకు టెస్టింగే, ప్రజలకు టెస్టింగే. ఏమనుకుంటున్నారు మీరు? సైలెంట్ గా ఉంటారా, లేకపోతే ఏమైనా ఏమైనా ఒక ట్వీట్ ఏదో ఒక మన ప్రతిపక్షాలు అయితే ప్రతిదీ రాజకీయమే కదా, మన వాళ్ళకు ఏదైనా రాజకీయమే కనుక తప్పకుండా దీనికి మోడీ బలహీనపడ్డాడు, అందుకే ఇలాంటి చెత్త ఇవి అన్ని కూడా స్టేట్మెంట్స్ వస్తాయి. మీరు చూడండి, రేపటి నుంచి వినబడతాయి మనకు. ఓకే, ఆ విధమైనటువంటి స్టేట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ ఫర్హతుల్లా గోరీ కొత్త ఏం కాదు, ఎప్పటి నుంచో ఇతని మీద ఒక నిఘా కన్ను వేసే ఉంది. అయితే ఇతను పాకిస్తాన్లో తలదాచుకొని ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు మాస్టర్ ప్లాన్లు వేస్తూ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా దాడులు చేయాలి, కొన్నిసార్లు సక్సెస్ కూడా అయ్యాడు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 2002లో అక్షర్ధామ్, 2005లో ఇక్కడ, అలాగే రామేశ్వరం బ్లాస్ట్, కేఫ్ బ్లాస్ట్, ఇలా చాలాసార్లు కొన్నిసార్లు వాళ్ళు అనుకున్న ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలిగారు. కొన్నిసార్లు మన నిఘా సంస్థలు సమర్థవంతంగా పనిచేయడంతో వాళ్ళ యొక్క ప్లాన్స్ని భగ్నం చేశారు. ఇప్పుడు ఈ వీడియో అనేది వాళ్ళు పొరపాటున లీక్ అయిందని అనుకోవచ్చా, లేకపోతే కావాలనే వన్స్ టెలిగ్రామ్లో పెట్టిన తర్వాత మనం దాన్ని ఒక మెసేజ్గానే, ఒక హెచ్చరికలాగానే చూడాలా? ఖచ్చితంగా అండి. ముందు ప్రేక్షకులందరికీ నమస్కారం. మురళీజీ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఫర్హతుల్లా గోరీ కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, వీటి వెనకాల ఉన్న శక్తులు ఇవాళ కొత్తగా మనకి బయటపడేవి కావు. దేశంలో అస్థిరత, అభద్రతా భావం సృష్టించేందుకు గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు కానివ్వండి, ఇది గట్టి నాయకత్వం కానీ లేని రోజులలో వాళ్ళు సక్సెస్ అయిన సందర్భాలు కూడా మనం చూసాం. 2014 కన్నా ముందు పేపర్ తీయంగానే మనకు ఆల్మోస్ట్ వారంలో ఒకటో రెండో, ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువనో ఇలాంటివి మనకు కనిపించేవి. అవి 90లో మొదలుపెట్టి 90ల నుంచి 2014 వరకు కూడా అరే ఇవాళ ఏమీ కాలేదా అనిపించే స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. అంటే ప్రజల మానసికత కూడా దిల్సుఖ్నగర్లో బాంబు పేలిందా అది మనం పక్కన మలక్పేటలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము. లుంబినిలో బాంబు పేలితే పక్కన కూర్చున్న పారడైజ్ హోటల్లో బిర్యానీ తింటూ దాని గురించి మాట్లాడుకునే స్థితికి అవన్నీ చాలా మామూలు సంఘటనలు అయిపోయినాయి. మనం భయభ్రాంతులను గురి చేద్దామనుకుంటే భయభ్రాంతులు కావడం కాదు, మనం అలవాటు పడిపోయినాం. ఆ స్థితిలో నుండి గత 10 సంవత్సరాలుగా జరగలేదు అనను, కాకపోతే ఎంత అయితే వాళ్ళు ప్లాన్ చేశారో అందులో ఐ థింక్ లెస్ దెన్ 1% వాళ్ళు సక్సెస్ అయి ఉండొచ్చు. వాటిని వేరే వేరే విధంగా కూడా వాళ్ళు మారుస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే కనుక రీసెంట్ గా ఈ సంవత్సరం లాస్ట్ మనం 10 ఏళ్లుగా రైలు ప్రమాదాలను మాత్రమే ఒక డేటా తీసుకుంటే మనకి 2012, 13, 11, 12, 13లో ఆల్మోస్ట్ 0 ఫ్యాటాలిటీ రేట్ మనం సాధించగలిగినాం. అంటే యాక్సిడెంట్లు చిన్న చిన్నవి జరిగినా జన నష్టం అనేది, ప్రాణ నష్టం అనేది జరగలేదు. అంతకుముందు రైల్వేలో ప్రాణ నష్టం అనేది చాలా కామన్. అది రైల్వే క్రాసింగ్ దగ్గర కానివ్వండి, పట్టాలు తప్పడం కానివ్వండి, రైలు ఢీకొట్టడం కానివ్వండి, ఇవన్నీ చాలా ఎక్కువ నెంబర్లలో జరిగాయి. అయితే ఒక రైలు మాత్రమే మనం ఉదాహరణ తీసుకుంటే గత 10 సంవత్సరాలుగా రైల్వే డెవలప్మెంట్, రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో డెవలప్మెంట్, తర్వాత ఈ లెవెల్ క్రాసింగ్స్ అన్మాన్డ్ లెవెల్ క్రాసింగ్స్ 0 చేయటము, చాలా లెవెల్ క్రాసింగ్స్ దగ్గర మీకు అండర్ పాస్లు వేయటము, లెవెల్ క్రాసింగ్ తీసేయటము, అంటే పొరపాటున కూడా మ్యాన్ ఉన్నా మ్యాన్ లేకపోయినా అన్మాన్డ్ అయినా లెవెల్ క్రాసింగ్ సంఖ్య కూడా తగ్గిపోయింది. మీరు రైల్లో వెళ్ళేటప్పుడు చూస్తే మనకి చాలా చోట్ల ఎక్కడో జనావాసాలు లేని దగ్గర కూడా ఒక అండర్ పాస్ కనిపిస్తుంది.
అంటే ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్లేందుకు ఇంతకుముందు రైల్వే లెవెల్ క్రాసింగ్ దాటాలి. అక్కడ కొన్నిసార్లు మ్యాన్ ఉండేవాడు, అంటే లెవెల్ క్రాసింగ్ ఒక మనిషి ఉండేవాడు. కొన్ని చోట్ల లేకుండా కూడా ఉండేవి రైలు తక్కువ ఉన్న దగ్గర. ఇప్పుడు అటువంటి వాటిని కూడా వాళ్ళు దశల వారీగా తీసేసుకుంటూ వచ్చి అవన్నీ కూడా అండర్ పాస్లు వేయటము, ఆ ఓవర్ బ్రిడ్జ్ వేయటము ద్వారా తగ్గించడం జరిగింది. అలా మనకి రైల్వేస్ లో ఈ ప్రమాదాల సంఖ్య తగ్గిపోయింది. అంటే ప్రమాదాల అనొచ్చా, ఇప్పుడు కొత్తగా జరిగే వాటిని ప్రమాదాలు అనాలా అనేది క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. అదే ఇప్పుడు మనకి ఎందుకంటే బాలాసు ఒక సిస్టమేటిక్ గా ప్రమాదాలు తగ్గించుకునేందుకు సిగ్నల్ వ్యవస్థను, తర్వాత మానవ తప్పిదాలను వీటిని ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత సడన్ గా స్ప్రౌట్ ఎందుకయింది? వీటి వెనకాల మానవ తప్పిదాలు ఉన్నాయా, టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా, లేకపోతే ఏదన్నా ఒక విద్రోహ చర్యలు ఉన్నాయా అనే దాని మీద అందరికీ కూడా ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం కొన్ని చోట్ల చూసాం, మనం సిగ్నల్ రావాల్సిన దగ్గర పేపర్లు దూరం చేసి పెట్టడం, కనబడకుండా సిగ్నల్ దూరం నుంచి. తర్వాత రైల్వే ట్రాక్స్ మీద నిన్న ఒక బైక్ పెట్టారు, బైక్ వీల్స్ పెట్టారు, రాళ్లు పెట్టడము, ఇలాంటివి. తర్వాత రైళ్ల మీద దాడులు, రైలు వెళ్తుంటే రాళ్లు కొట్టడము. అవును, ఇవన్నీ ఏదో వందే భారత్ కాన్స్పిరసీ లాగా లాంటి- అనిపిస్తున్నాయి. అదే వందే భారత్ లాంటి రైళ్ల మీద, అంటే దేశం డెవలప్ అవుతుంటే ప్రజలు సంతోషించాలి, కానీ సంతోషించకుండా ఆ డెవలప్మెంట్ చూసి ఏడ్చే ప్రజలు ఉన్నారు. వాటికి మద్దతిచ్చే పార్టీలు ఉన్నాయి, వాటికి మద్దతిచ్చే రాజకీయ నాయకులు ఉన్నారు. దీని మూలంగా వాళ్ళకి మనకి కొన్ని ఇబ్బందులు, మనకి గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు మీరు రీసెంట్ గా కొన్ని చూస్తే అది ఖచ్చితంగా లైన్ మెన్ సిగ్నల్ తప్పియటము కావాలని ఇచ్చేటట్టుగా కనిపించినవి. అక్కడున్న సిచ్యువేషన్స్ చూస్తే పెద్ద పెద్ద యాక్సిడెంట్ జరిగినాయి. రైలు ఆగుండా ఒక రైలు గుద్దింది, ఒక ట్రాక్ మీద 2 రైలు రావటం, ఇలాంటివి సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు అనడానికి వీల్లేదు. ఇవాళ ఉన్న టెక్నాలజీకి మధ్యలో 2 సిగ్నల్స్ అడ్డం ఉంటాయి. ఒక రైలుకి మధ్యలో 2 సిగ్నల్స్ ఉంటాయి. వాంటెడ్లీ ట్యాంపర్ చేస్తే తప్ప అలాంటివి జరగవు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల వలన ఒకటి జరగవచ్చు, కానీ ఇంత ఫ్రీక్వెంట్ గా జరగడం అనేది చాలా సస్పిషియస్ గా ఉన్నది. తర్వాత ఇవాళ ఇటువంటి స్టేట్మెంట్లు, ఈ స్లీపర్ సెల్ యాక్టివేట్ చేస్తాము, దాడులు చేస్తాము అని చెప్పటము, అంటే చెప్పకుండా చేయటం ఒక పద్ధతి, చెప్పి చేయటం ఒక పద్ధతి, చెప్పి చేయకపోవడం ఇంకో పద్ధతి. లేకపోతే ఒక దగ్గర మనకి ఫోకస్ ఇటు పెట్టి మేము దీని మీద దాడి చేస్తాము అని చెప్పి ఇంకో దగ్గర ఇంకో పని చేయటం, నిజమే. ఇలాంటిది ఏమైనా చేస్తున్నారా? ఇది కూడా మిస్లీడ్ చేయటం, సెక్యూరిటీ ఏజెన్సీస్ ని మిస్లీడ్ చేసే ప్రయత్నంగా కూడా మనం ఒక ఇది చేయొచ్చు. దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, దే విల్ టేక్ కేర్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఆన్ అవర్ ఇంటెలిజెన్స్ అండ్ అవర్ సెక్యూరిటీ పీపుల్ అండ్ అవర్ గవర్నమెంట్. మన మామూలు ప్రజలు చేయాల్సింది ఏంటో మనం ఆలోచించుకోవాలి ముందు. ఎందుకంటే మనకి అనుమానాస్పదంగా కనిపించిన కదలికలు కానివ్వండి, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కానివ్వండి కనిపించినప్పుడు ప్రజలు అలర్ట్ చేయగలగాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా చోట్ల వాళ్ళ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, మన భాష రాని వాళ్ళు చాలా పెరుగుతూ ఉన్నారు. ఏమన్నా అంటే మేము ఒరిస్సా నుంచి వచ్చాము, బెంగాల్ నుంచి వచ్చాము అంటారు. వాళ్ళ దగ్గర ఐడి కార్డ్స్ ఉండవు. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే కార్తో ఒక కార్ని గుద్దేస్తే 16-17 సంవత్సరాల వయసు అతను చూస్తే అట్నే కనిపిస్తుంది. బట్ హీ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ పాకెట్. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి. జనరల్ గా ఓటర్ ఐడి మనం జోబులో పెట్టుకుని తిరిగే వాళ్ళు ఎంతమంది ఉంటారండి దేశంలో? ఆధార్ కార్డు, ఓటర్ ఐడి జోబులో పెట్టుకుని తిరిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? డ్రైవింగ్ లైసెన్స్ ఓకే, పని మీద వెళ్తున్నప్పుడు ఉంటుంది, కానీ ఆధార్ కార్డు ఓకే కొంతమంది పెట్టుకుంటారు. కానీ ఓటర్ ఐడి, రెసిడెన్స్ ప్రూఫ్ ఇవన్నీ జోబులో పెట్టుకుని తిరుగుతున్నారు. అంటే అతని ఏజ్ చూస్తే మాత్రం 18 సంవత్సరాల కన్నా లోపలే ఉంది. అతను బెంగాలీ, నాది ఊరు కాదు అంటాడు. అతను యాక్సిడెంట్ చేసిన అరగంట లోపల 4 పొలిటికల్ లీడర్స్ వేరే స్పెసిఫిక్ పార్టీ నుంచి అతను విడిపెట్టడానికి చేసే ప్రయత్నం. అంటే ఇది బయటపడ్డ కేసు ఒకటి, నా కళ్ళ ముందు బయటపడ్డ కేసు ఇది. 2 సంవత్సరాల క్రితం మన వాళ్ళదే కారు గుద్దేశారు. అయినా మనకు తెలియకుండా ఎంతో మంది ఉన్నారు. మన హోటల్స్ లో పనిచేసే వాళ్ళు ఇవాళ రేపు మీరు చూస్తే శుద్ధ ఉడిపి హోటల్ అని పేరు ఉంటుంది. ఉడిపి హోటల్లో అంతా నడిపే వాళ్ళ దగ్గర నుంచి అక్కడ స్టాఫ్ అంతా కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళెవరికి తెలుగు రాదు. వీళ్ళని సస్పెక్ట్ చేయాలా? వాళ్ళ మీద మనం ఒక దృష్టి పెట్టాలి. వాటిని సరైన వ్యవస్థకి ఆ విషయం తెలియజేయటం బాధ్యత. గమనిస్తే ఉత్తరాఖండ్ లో ఎక్కడ అనుకుంటా కొద్ది రోజుల కిందట రోహింగ్యాలు రైల్వే భూమిని ఆక్రమించేశారు.
ఇప్పుడు మీకు రైల్వే ఎక్కడో భూమిని ఎందుకంటే ఆక్రమించేశారు. రైలు నిలయం వాళ్ళ హెడ్ ఆఫీస్ పక్కనే పెద్ద జాగా ఆక్యుపై జరిగింది. దాని మీద ఎవరు మాట్లాడటం లేదు. ఇంతకు ముందు లేదు అక్కడ మసీదు, ఇవాళ పెద్ద మసీదు వచ్చింది అక్కడ. అక్కడ వెనకాల కన్స్ట్రక్షన్ కోసం చూస్తే మధ్యలో వాళ్ళు ఆక్యుపై చేసుకుని బయటపడ్డది. అప్పటిదాకా అక్కడ చెట్లు గిట్లు ఉండేవి, ఎవరికి తెలియలా. తర్వాత మన ఫ్రూట్ మార్కెట్, హైదరాబాద్ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తీసేసి ఇప్పుడు డెవలప్ చేయడానికి, హాస్పిటల్ కట్టడానికి చూస్తుంటే ఒక షెడ్ మసీద్ అయింది. సో ఈ ల్యాండ్ జిహాద్ ఇంపార్టెంట్ ప్లేసులు అన్నిటి లోపల వాళ్ళు ఉండటం. ఇప్పుడు డిఎల్ఆర్ఎల్, డిఎంఆర్ఎల్ వాటి చుట్టూ, ఆ కాంపౌండ్ చుట్టూ కూడా మీకు పెద్ద పెద్ద మసీదులు, పెద్ద పెద్ద టవర్లు. ఆ టవర్ మించి వాళ్ళు మొత్తం లోపల జరిగే అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఎవరు వాడుతున్నారు దాన్ని, ఎవరు ఫండింగ్ చేస్తున్నారు, వీళ్ళకి తెలిసి వాళ్ళకి సహాయం చేస్తున్నారా, తెలియక సహాయం చేస్తున్నారా అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్. సో ఇవన్నీ కూడా సస్పిషియస్ యాక్టివిటీసే. వాటన్నిటి మీద కూడా కామన్ పీపుల్ హ్యాస్ టు రేజ్ దేర్ వాయిస్ అండ్ అలర్ట్ టు ద కన్సర్న్ అథారిటీస్. ఎవరైతే అప్రమత్తగా ఉన్న మామూలు ప్రజలు సెక్యూరిటీ ఫోర్సెస్ ని, భద్రతా బలగాలని, ఇంటెలిజెన్స్ వాళ్ళని అలర్ట్ చేయగలగాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో మనం కూడా అబ్జర్వ్ చేస్తూ సామాజిక బాధ్యత వహిస్తూ కన్సర్న్ పీపుల్ కి మనం ఇచ్చినప్పుడు ఇలాంటివి తగ్గుతాయి. ఇప్పుడు మనం ఎక్కడో వెళ్తున్నాము, ఎక్కడో డౌట్ఫుల్ క్యాండిడేట్, డౌట్ఫుల్ గ్రూప్ కనిపించినప్పుడు అలర్ట్ చేయగలగాలి. మనకెందుకు అని ఊరుకుంటే అది ఆ బాంబు మన ఇంటి పక్కనో, ఎవరికైనా జరగచ్చు, మన వాళ్ళ వెళ్లే రైల్లోనో, మన వాళ్ళు వెళ్లే బస్సులోనో, మన వాళ్ళు వెళ్లే బ్రిడ్జ్ కిందనో ఉండొచ్చు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం వెళ్లేదే కావచ్చు, మన ప్రాణప్రదంగా ప్రేమించే కుటుంబం కావచ్చు, సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. కాబట్టి మనం ఏది కూడా మనకెందుకు అనుకోకుండా వీలైనంత అప్రమత్తతగా మనం ఉంటూ ఇంకొకళ్ళకి తెలియజేస్తూ ఆ సెక్యూరిటీ ఫోర్సెస్ తోటి మనం కలిసి చేసినప్పుడే ఇలాంటి మిస్కరెంట్ యాక్టివిటీస్ అనేది తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.